శ్రీరామ్, సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, వేల్మడుగు బస్టాప్ దగ్గర ఉన్న జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎండీగా మాట్లాడుతున్నాను. నేను గతంలో ప్రముఖ పేపర్లలో జాబ్ వర్కర్స్ కావాలని యాడ్ ఇచ్చాను. తర్వాత నా ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. 29/9/2024 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ జరుగును. జాబ్ లోకల్ వర్కర్స్ కావాలని ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఇచ్చిన జాబ్ లిస్టు సూపర్వైజర్లు 10 మంది, ఏఆర్ఎం రీలర్లు 50 మంది, పురిమిషన్ రీలర్లు 30 మంది, పవర్లూమ్ వీవర్స్ 160 మంది, హెల్పర్లు 60 మందిగా మొత్తం 310 మందికి జాబులు ఉన్నాయని పిలుపుని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు వర్కర్స్గా కావాలని 62 మంది మాత్రమే మా ఫ్యాక్టరీ దగ్గరికి ఇంటర్వ్యూకి హాజరు కావడం జరిగినది. ఈరోజు ఇంతవరకు వారితో ఇంటర్వ్యూ జరిపినాము. 62 మంది మాత్రం వాళ్ళు హాజరు కావడం జరిగినది. మేము సూపర్వైజరు పోస్టులకు దాదాపు 10 పోస్టులు ఇస్తే 60 మందిలో 28 మంది సూపర్వైజర్ పోస్టులకు అడిగారు. హెల్పర్లకు ఒక 30 మంది 25 మంది హెల్పర్లు అడిగారు. మిగిలిన వాళ్ళు మీరు ఏ పని ఇస్తే ఆ పని మేము నేర్చుకుంటాము అని చెప్పడం జరిగింది. నేను మీ అందరికీ కూడా హెల్పర్లు చేసే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను, మిగతా పని నేర్చుకుంటామన్న వాళ్ళకు కూడా 6 నెలల ట్రైనింగ్ ఇస్తానని చెప్పడం జరిగింది. 6 నెలల్లో కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారము స్టైఫండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా 6 నెలలు స్టైఫండ్ ఇస్తూ పని నేర్పిస్తాము, మీరు పని నేర్చుకోండి, ఆ తర్వాత మీ చొరవ మీ టాలెంట్ మీద ఆధారపడి ఆ పనిలోకి మీకు జాబ్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. జాబ్లోకి ఆల్రెడీ తీసుకున్నట్టే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అయితే మేము ఒక కాంట్రాక్టర్ ద్వారా వీళ్లకు మేము పనిలోకి తీసుకుంటున్నాం. ఒక కాంట్రాక్టర్ కింద ద్వారా మేము తీసుకోగలుగుతున్నాం. వారికి పనిని నేర్పించి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని మాకైతే కాంట్రాక్టర్ ఎవరైతే అప్రోచ్ అయినారో వారికి చెప్పడం జరిగింది. వారి సమక్షంలో మాకు కాంట్రాక్టర్గా వర్కర్కి సప్లై చేస్తామన్న వారి సమక్షంలో మేము ఈ విషయం తెలియజేయడం జరిగినది. శివయ్య
శివయ్య